నౌ పొజిషన్ అబ్సల్యూట్. ఈ పొజిషన్ అబ్సల్యూట్ కోసం నేను ఎగ్జాంపుల్ కింద ఒక 4 divs తీసుకొని ఈచ్ divకి 100x100 విడ్త్ అండ్ హైట్తో ఒక 4 స్క్వేర్ బాక్సెస్ తయారు చేశాను ఇలా. ఓకే, అండ్ ఈ బ్లాక్ బార్డర్ ఉంది కదా, ఈ బ్లాక్ బార్డర్ అనేది బాక్స్ కంటైనర్. ఈ బాక్స్ కంటైనర్ లోపల మనకి స్క్వేర్ బాక్సెస్ 4 ఉన్నాయి అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో రెడ్, గ్రీన్, బ్లూ అండ్ బ్లాక్. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే పొజిషన్ యాబ్సల్యూట్కి మనం 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఫస్ట్ దాని పొజిషన్. మనం ఎప్పుడైతే పొజిషన్ అప్లై చేస్తామో పొజిషన్ యాబ్సల్యూట్కి మనం ఏ ఎలిమెంట్కి అయితే అప్లై చేస్తామో ఆ ఎలిమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని పొజిషన్ని కోల్పోతుంది, ఫ్రీ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, రెడ్, గ్రీన్, బ్లూ అండ్ బ్లాక్ 4 వరుసల్లో ఉన్నాయి. ఎలా ఉన్నాయి? దానికి మనం ఒక పొజిషన్ అంటే బై డిఫాల్ట్ ఇవి ఒక పొజిషన్లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే పొజిషన్ అబ్సల్యూట్ అని డిఫైన్ చేస్తామో ఇది ఫ్రీ అయిపోయి మనం ఇచ్చే హెల్పర్ మెథడ్స్ మీద డిపెండ్ అవుతుంది. టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్. ఓకే, ఈ పొజిషన్ మనం డిఫైన్ చేస్తాం. ఎప్పుడైతే డిఫైన్ చేస్తామో దాన్ని బట్టి ఇది దాని పొజిషన్కి మూవ్ అవుతుంది. ఇంకా రెండో పాయింట్ పేరెంట్ ఎలిమెంట్. ఇక్కడ చూడండి, బాక్స్ 1కి పేరెంట్ ఎలిమెంట్ ఏది? బాక్స్ కంటైనర్ అవ్వాలి కదా, కానీ పొజిషన్ అబ్సల్యూట్ అప్లై చేస్తే ఇది బాక్స్ కంటైనర్ కాకుండా బాడీని తీసుకుంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. పొజిషన్ అబ్సల్యూట్ అని ఎప్పుడైతే అప్లై చేస్తామో ఏ ఎలిమెంట్కి అయితే పొజిషన్ రిలేటివ్ అనే వాల్యూ ఉంటుందో దాన్ని పేరెంట్గా తీసుకుంటుంది. సో ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఫస్ట్ మనం ఈ బాక్స్ 1 అనే రెడ్ కలర్తో ఒక ఎలిమెంట్ ఉంది కదా, దానికి పొజిషన్ అబ్సల్యూట్ అప్లై చేస్తాం. పొజిషన్ అబ్సల్యూట్ సేవ్ చేస్తే చూడండి, అవుట్పుట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రీన్ కలర్ అనేది రెడ్ కలర్ కిందకి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే రెడ్ కలర్ దాని పొజిషన్ని వదిలేసుకొని ఫ్రీ అయిపోయింది అనమాట. ఆ రెడ్ కలర్ పొజిషన్లోకి గ్రీన్ కలర్ వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు మీకు టాప్ అనే హెల్పర్ ప్రాపర్టీ తీసుకొని దీనికి 100 పిక్సెల్ వాల్యూ ఇచ్చాను. ఓకే, సేవ్ చేస్తే చూడండి, ఇది మనకి 100 పిక్సెల్ పైకి వెళ్ళింది. మీరు ఇక్కడే ఒక ఇంపార్టెంట్ విషయం గమనించాలి. అదేంటి అంటే మనం టాప్ 100 పిక్సెల్ ఇచ్చాం. అది ఎక్కడి నుంచి ఇచ్చాం? బాక్స్ కంటైనర్ నుంచి 100 పిక్సెల్ తీసుకోవాలి యాక్చువల్గా. కానీ అవుట్పుట్లో చూడండి, మనకి ఈ రెడ్ బార్డర్ అంటే ఈ బాడీ నుంచి 100 పిక్సెల్ తీసుకుంది. ఓకే, సో ఇది ఎందుకు ఇలాగైంది అంటే ఇక్కడ మనం దేని నుంచి అయితే టార్గెట్ చేస్తున్నాం అంటే పేరెంట్ ఎలిమెంట్ కింద డిఫైన్ చేద్దాం అనుకుంటున్నాము, దానికి మనం పొజిషన్ రిలేటివ్ ఇవ్వాలి. ఓకే, ఎప్పుడైతే మనం పొజిషన్ రిలేటివ్ ఇస్తామో ఈ పొజిషన్ అబ్సల్యూట్ అనేది పొజిషన్ రిలేటివ్ ఏ ఎలిమెంట్కి అయితే పొజిషన్ రిలేటివ్ ఉందో దాన్ని పేరెంట్గా తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఈ బాక్స్ కంటైనర్కి పొజిషన్ రిలేటివ్ ఇచ్చాను. ఇప్పుడు ఈ బాక్స్ 1 అనే ఎలిమెంట్కి ఈ బాక్స్ కంటైనర్ అనేది పేరెంట్ ఎలిమెంట్ అవుతుంది. చూడండి, అవుట్పుట్లో రిఫ్రెష్ చేస్తే చూడండి, ఈ బ్లాక్ బార్డర్ నుంచి ఇప్పుడు 100 పిక్సెల్ తీసుకొని అది కిందకి మూవ్ అయింది. ఓకే, సో ఈ 2 పాయింట్లు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్ అబ్సల్యూట్ ఇస్తే ఆ ఎలిమెంట్ దాని పొజిషన్ని కోల్పోయి ఫ్రీ అయిపోతుంది అండ్ మనం హెల్పర్ ప్రాపర్టీస్ని బట్టి డిఫైన్ చేసిన పొజిషన్కి అది మూవ్ అవుతుంది. అలాగే రెండో పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ ఇది, అది ఉన్న పొజిషన్ నుంచి పేరెంట్ ఎలిమెంట్ కింద దేనైతే తీసుకోవాలో ఆ ఎలిమెంట్కి మనం పొజిషన్ రిలేటివ్ డిఫైన్ చేయాలి. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి టాప్ -100 ఇచ్చాను అనుకోండి రెడ్ ఎలిమెంట్కి. చూడండి, రిఫ్రెష్ చేస్తే ఈ బార్డర్ పైకి వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఈ టోటల్గా ఇప్పుడు మన హెల్పర్ ప్రాపర్టీస్ని బట్టి మనం పొజిషన్ని డిఫైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ నుంచి ఒక 300 పిక్సెల్ ఇచ్చాను అనుకోండి. చూడండి, ఇది 300 పిక్సెల్ టువర్డ్స్ రైట్ మూవ్ అయింది. ఓకే, దాని పాయింట్ ఎక్కడి నుంచి తీసుకుంది? ఈ బ్లాక్ బార్డర్ నుంచి తీసుకుంది. ఓకే, సో అలాగే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే అన్ని ఎలిమెంట్స్కి కూడా ఈ పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చి చూపిస్తారు. మీకు వాటి పొజిషన్ నుంచి ఎలా ఫ్రీ అవుతుందో ఇంకొంచెం క్లియర్గా తెలుస్తుంది. సో అన్నిటికీ కూడా ప్రతి ఎలిమెంట్కి ఇలా పొజిషన్ అబ్సల్యూట్ వాల్యూ ఇచ్చాను. ఇప్పుడు చూడండి, రిఫ్రెష్ చేస్తే చూడండి అన్నీ ఒకదాని కిందకు ఒకటి వెళ్ళిపోయినాయి, అంటే వాటి ప్లేస్ నుంచి అవి ఫ్రీ అయిపోయినాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక చిన్న ప్రాపర్టీ ఉంది. మనం ఏదన్నా ఒక ఎలిమెంట్ని పైన చూపించాలనుకుంటున్నాం అనుకోండి, దానికి మనం వాడేది Z ఇండెక్స్.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెడ్, ఓకే, ఈ గ్రీన్ ఎలిమెంట్ తీసుకుందాం. ఈ గ్రీన్ ఎలిమెంట్ ఫస్ట్ పైన కనిపించాలి అంటే మనం Z ఇండెక్స్ తీసుకొని దీనికి వాల్యూ కింద ఒక న్యూమరిక్ వాల్యూ, పిక్సెల్స్లో కానీ పర్సంటేజ్లో కానీ కాదు, జస్ట్ 1 నుంచి 10,000 ఎంతైనా మనం ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10 అనే ఒక న్యూమరిక్ వాల్యూ ఇచ్చాను, నెంబర్ వాల్యూ. సేవ్ చేస్తే ఇప్పుడు ఈ గ్రీన్ ఎలిమెంట్ అన్నిటికన్నా పైన కనిపిస్తుంది. చూడండి ఇలా. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీని. మనం ఒక ఎలిమెంట్ని మిగతా ఎలిమెంట్స్ని దాటి పైకి చూపించాలన్నా, లేదు అంటే అన్ని ఎలిమెంట్స్ కన్నా కిందకు వెళ్ళిపోవాలి కిందకు వెళ్ళాలి అంటే మనం ఇలా మైనస్ వాడతాం. ఓకే, ఇలా మైనస్ వాడితే అన్ని ఎలిమెంట్స్ కంటే కూడా ఇది కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, మనం మైనస్ వాడకుండా నార్మల్గా ఒక న్యూమరిక్ వాల్యూ డిఫైన్ చేసాం అనుకోండి, అది దానికి ఇచ్చిన నెంబర్ని బట్టి అది అన్ని స్టేజెస్, అన్ని లెవెల్స్ దాటుకొని మనకి ఆ ఎలిమెంట్ పైకి ఇలా కనిపిస్తుంది. ఓకే, సో ఇలా మనం పొజిషన్ అబ్సల్యూట్తో మన ఎలిమెంట్స్ని కావాల్సిన పొజిషన్లో చూపించవచ్చు.